ఈసారికి నాకు మాత్రం సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బింది. హాయ్ గైస్, ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తారా అని చాలా వెయిట్ చేశారు ప్రతి ఒక్క ఆర్సీ ఫ్యాన్ కూడా. కానీ ఆఫ్టర్ వచ్చిన ఆచార్య మూవీ ఎంత డిసప్పాయింట్మెంట్ చేసిందో మనందరికీ తెలుసు. సో ఆఫ్టర్ తన ప్రాజెక్ట్ అయిన గేమ్ చేంజర్ మూవీ మీద ప్రతి ఒక్కరు కూడా ఫుల్లీ హైప్ పెట్టుకుని ఉన్నారు ఫస్ట్ నుంచే. కానీ డైరెక్టర్ శంకర్ గారికి దండం పెట్టేయాలి, ఎందుకంటే లిటరల్లీ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి 3 years అయింది. కానీ ఈ 3 years లో కనీసం 10 posters కూడా మూవీ నుంచి రివీల్ చేయలేదు. అంతేకాదు ఫస్ట్ లిరికల్ అన్నది వాళ్ళు రిలీజ్ చేయకుండా లీక్ అయిపోయింది. అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు అసలు? సరే పోనీ సాంగ్ అన్అఫీషియల్లీ లీక్ అయిన వెంటనే అఫీషియల్ గా రిలీజ్ చేశారా అంటే అది కూడా కాదు. ఆఫ్టర్ 4 to 6 months తర్వాత సాంగ్ ని రిలీజ్ చేశారు. అప్పటికే ఒక పెద్ద బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ అయి ఉండి సాంగ్ రిలీజ్ చేయకపోయిన ముందే లీక్ అయిపోవడం ఏంటి అని సాంగ్ మీద చాలా వరకు నెగిటివిటీని ఫేస్ చేసుకున్నారు మూవీ టీం వాళ్ళు. సరే పోనీ ఈ లెక్కలన్నీ పక్కన పెట్టేసిన రీసెంట్ ఇంటర్వ్యూస్ లో గానీ స్టేజెస్ మీద గానీ దిల్ రాజు గారిని గేమ్ చేంజర్ మూవీ అప్డేట్ అడిగితే పక్కా డిసెంబర్ లో వస్తున్నామని ఒక గట్టి ప్రూఫ్ తో చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రూఫ్ లన్నీ ఎగిరిపోయేలా ఉన్నాయి. బికాస్ మూవీ నుంచి అంట ఇంకా 1 week షూట్ అన్నది రీషూట్ చేయాల్సి ఉందంట. సో దానికోసం డైరెక్టర్ శంకర్ గారు రామ్ చరణ్ గారిని కాలర్ సీట్స్ అడిగారంట ఒక 1 week to 10 days వరకు. ఫస్ట్ మనకి మూవీ రిలీజ్ మీద ఏ కాన్ఫిడెన్స్ ఉండేది అంటే మూవీ షూటింగ్ అనేది టోటల్ గా కంప్లీట్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోతుంది అని అప్డేట్ ఇచ్చారు. సో కాబట్టి మనం కూడా డిసెంబర్ కి వస్తుందని ఫిక్స్ అయిపోయి, కానీ ఇప్పుడు మళ్ళీ రీషూట్ 1 week అంటే నాకు తెలిసి ఒక 3 days సెట్స్ వేయాలి. ఆఫ్టర్ షూట్ రీషూట్ అన్నది 1 week అన్నా ఎలా లేదన్నా క్లైమేట్ మనకి సహకరించాలి కాబట్టి ఒక 10 days వరకు పెట్టేస్తుంది. ఆఫ్టర్ షూట్ కి మళ్ళీ రీప్రొడక్షన్ వరకు, ఆఫ్టర్ ఎడిటింగ్, డబ్బింగ్ ఈ మొత్తం కూడా టైం తినేద్ది మావా. సో ఇలా చూసుకుంటే మూవీ అన్నది దాదాపు మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆఫ్టర్ జనవరిలో అయినా మూవీ వస్తుందా అంటే అది కూడా ఇంపాసిబుల్ మావా, ఎందుకంటే ఆల్రెడీ కర్చీఫ్ వేసుకొని సీట్స్ అడ్డేసి ఉన్నారు. ఆఫ్టర్ ఏదైనా ఒక మంచి మంత్ ఉందా అంటే అది ఏప్రిల్ మావా. కాకపోతే రాజసాబ్ మూవీతో ప్రభాస్ అన్న ఎప్పుడో సీట్ అడ్డేసుకున్నాడు. సో ఇలా చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ అన్నది ఒకవేళ డిసెంబర్ మంత్ కనుక మిస్ చేసుకుంటే నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా కనీసం మంచి డేట్స్ లేవని నా ఒపీనియన్ మావా. సో ఇప్పటికే ఫ్యాన్స్ నిరాశలతో చచ్చిపోయి ఉన్నారు. ఇప్పటి వరకు ల్యాగ్ చేసింది చాలు డైరెక్టర్ శంకర్ గారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, సినిమా ఫట్ అయినా హిట్ అయినా సరే స్క్రీన్ మీద రామ్ చరణ్ గారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రతి ఒక్క ఆర్సీ ఫ్యాన్ కూడా వెయిట్ చేస్తున్నారు. కనీసం వాళ్ళ కోసమైనా మూవీ టీం నుంచి 2-3 పోస్టర్స్, ఒక లిరికల్ వీడియో కానీ, ఒక గ్లిమ్స్ వీడియో కానీ ఏదో ఒకటి వదలండి అయ్యా. అండ్ ఆఫ్టర్ రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న RC16 మూవీ అప్డేట్ విషయానికి వస్తే ఈ సినిమా అనేది ఒక కామెడీ జానర్ లో ఉండబోతుందంట. చాలా మంది రామ్ చరణ్ గారి రంగస్థలం మూవీ లాగా ఒక రా అండ్ రస్టీగా ఉంటుందని అనుకున్నారు, ఇంక్లూడింగ్ మీ. డైరెక్టర్ బుచ్చిబాబు గారు సడన్ గా ట్విస్ట్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. మరి చూడాల్సి ఉంది రామ్ చరణ్ గారితో కామెడీ ఎలా చేపిస్తారో అన్నది. మరి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ బుచ్చిబాబు గారి కాంబినేషన్ లో వస్తున్న RC16 కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారా, లేదా గేమ్ చేంజర్ మూవీ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారా కామెంట్ లో తోసేసి, అండ్ ఛానల్లో కంటెంట్ ని వన్స్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.